Hi, Namaste, welcome back to our channel. Na peru Sahiti and Tinuma Mummy Sanjana akkadiki ellindi ayinni aithe memu ma upcoming videos lo chupistamu. So Sanjana ee video lo meeku kanipiyadu. అందుకని ముందలే చెప్తున్నా సంజనాని చూడాలంటే ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే సంజనా కనిపించింది. yes ఎందుకంటే వీడియోస్ అంటే కష్టం కదా, అయితే తను కూడా రీల్స్ తీసుకున్నప్పుడు పోస్ట్ చేస్తుంది. అవును, మేము కూడా అలానే చూసుకుంటున్నాం. సో అందుకని తను అసలు ఎక్కడికి వెళ్ళింది ఎందుకు అన్ని అయితే మేము చూపిస్తా వస్తాము. కానీ ప్రస్తుతానికైతే ఈరోజు మమ్మీతో మండే రెసిపీ, బికాజ్ మండే కాబట్టి ఏం చేయబోతున్నా తెలుసులే, నేను చూసాను ఆల్రెడీ రాత్రి చోలే నానబెట్టేసి పడుకున్నా. అనుకున్నాను మేతి పరాటా చేద్దామని, మళ్ళీ ఆలోచన వచ్చింది అదంతా కట్ చేసుకొని వచ్చి టైం పట్టింది కదా, దాని బదులు చోలే చేద్దాము, చూద్దాం నెక్స్ట్ వీక్ టైం ఉంటే అప్పుడు చూపించేది. మెంత్ కూడా లోపల కట్ చేయటం బచ్చేమో చెయ్యాలి. మైక్రో గ్రీన్స్ నుంచి చెట్టు గ్రీన్ అవ్వబోతుంది, చెట్టు అవుతుంది. ఎందుకంటే మేము ప్లాన్ చేసి మళ్ళీ చాలా 1 month అయింది అనుకుంటా కదా, మళ్ళీ మధ్యలో మనం ట్రిప్స్ అటు ఇటు వెళ్ళొచ్చాము. గుర్తులేదు బుడ్డి, ఆ మెంతికూర ఒక వీడియో చేసామే అప్పుడు వేసాం మళ్ళీ, అంతే. దాని తర్వాత కట్ చేయలేదు, నెల అయ్యి ఉంటుందేమో ఆల్మోస్ట్. సో అందుకని ఈరోజు రెసిపీ ఏంటంటే చోలే కర్రీ. బటూరా చేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ చపాతీలు ఉన్నాయి, మళ్ళీ డీప్ ఫ్రై పెట్టాలి కదా ఇంట్లో, కొంచెం రూల్ లాగా బయట చేసుకుందాంలే డీప్ ఫ్రైస్ అన్ని అనుకున్నాను. బాగానే ఉంది, బయట చేయొచ్చు, వెదర్ బాగానే ఉంది కానీ ఈరోజు చేయండి. ఈరోజు ఈరోజు డిసైడ్ అయ్యాను ఓన్లీ చోలే ఒక్కటే అని. బటూరా కానీ డిన్నర్ లోకి వచ్చింది, లంచ్ లోకి రాదు. అలా డిన్నర్ లోకి అప్పుడు కర్రీ అయిపోయింది, అందుకే అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. సార్ డిన్నర్ చేస్తాను, లంచ్ టైం అయింది కాబట్టి డిన్నర్ లో తింటాను. ఈ రోజు డిన్నరా ఇప్పుడు డిన్నర్ అదేదో నాకు తెలియదు, నేను చెప్పాను డిన్నర్ అంతే. లేని ఐడియాలు కూడా ఇస్తుంది, నాకు లేదు ఈ రోజు ఎప్పుడు తినాలని చెప్తుంది. లేని మంచి ఐడియా ఇచ్చావు బుడ్డి. ఈరోజు డిన్నరే కాబట్టి అప్పుడు ఫిల్మ్ చేసుకున్నాలి మా మమ్మీతో మండే వీడియో. నాకేమవుతుంది, నాకే ఎడిటింగ్ కష్టం. ఇంకా ఆల్రెడీ వీడియోలో కనిపించాను, ఒక చిన్న రీల్ పెట్టి రెడీ అయ్యాను కాబట్టి ఇది ఆపేయచ్చు, ఇంకా నాకు ఇబ్బంది లేదు. దాని తర్వాత నువ్వు వీడియో తెలుగుగా ఈ మధ్య తెలుగుగా చేసుకుంటున్నా. మేమిద్దరు నేను పెట్టుకున్నాను, మమ్మీ కూడా కాపీ చేసింది. ఈ కమ్మలు బాగున్నాయి యాక్చువల్లీ, ఇట్లా హ్యాండ్ మేడ్ వుడెన్ ఇయర్ రింగ్స్ అనమాట, చాలా లైట్ వెయిట్. ఇక్కడ ఇల్లులే కాదు కమ్మలు కూడా వుడ్తోటే చేస్తున్నట్టున్నారు. ఇంకా అన్ని కొంచెం అంటే ఎక్స్పెన్సివే కానీ మొత్తం హ్యాండ్ మేడ్ అంటే చెయ్యాలి కదా వాళ్ళు. అవును. ఇంకో థింగ్ ఏంటంటే ఇది జస్ట్ మ్యాచ్ అయిందని పెట్టుకున్నాం, షర్ట్ పైన డేజీస్. నేనేమో నీతో మ్యాచ్ అవుతుందని నేను పెట్టుకున్నాను. అమ్మ సన్ఫ్లవర్ స్టడ్స్ కానీ భలే ఉన్నాయి కదా బుడ్డి, స్ప్రింగ్ కి చాలా బాగా మ్యాచ్ అవి. అవన్నీ తెలియదు కానీ చెట్ల మధ్యలోకి వెళ్ళలేదు కదా, ఇంట్లోనే. సరే ఇప్పుడు రెసిపీ చేసే బదులు మాటలే అయిపోతున్నాయి, కొంచెం ఫాస్ట్గా చేయాలి, నాకు కూడా ఆకలి అవుతుంది ఈరోజు. సరే మా ఏం కావాలి చెప్పు. ఫస్ట్ చోలే ఉంది, ఈరోజు కటింగ్ బోర్డు కూడా రాలేదు నేను తెలుసా. సరే కటింగ్ బోర్డ్ కావాలంటే కటింగ్ బోర్డు, ఎందుకంటే ఎంతైనా కూడా వీడియోస్ లో కదా నాన్న, ఇది 2 కటింగ్ బోర్డులు ఉన్నాయి, ఇదేమో దీంట్లో పెడుతున్నాను, అదేమో రెగ్యులర్ గా వాడుతున్నాను. ఇవి 2 కలిపి సెట్ లాగా వచ్చినాయి, బాగున్నాయి. చాలా ఇయర్స్ అయ్యి, కొన్ని కూడా 2-3 years అయినా ఏమో బుడ్డి గుర్తులేదు, బాగానే వాడుతున్నాం. అంతకుముందు వేరే కొన్నాం కానీ అవి పెద్ద బాగాలేదు, ఇదే కొన్నా. ఇంకా మా మూవ్ అయినప్పుడు పోయినాయి కటింగ్ బోర్డులు తెలుసా, నేను కొత్తవి కొని పెట్టుకున్నా. ఒక మ్యాష్ చాలా పోయినాయి, కొన్ని పోయినాయి. ఏమైందంటే మేము రియలైజ్ అవ్వలేదు కానీ మా కోట్స్, నార్త్ ఫేస్ కోట్స్ అన్ని ఒక డబ్బాలో ఉన్నాయి, ఆ డబ్బా కూడా మిస్సింగ్ అయిపోయింది. అప్పుడు ప్యాక్ చేసినప్పుడు ప్యాకర్స్ వచ్చారనమాట, మూవర్స్ వాళ్ళే చేశారు, అసలు నేనేం ముట్టుకోలేదు. వాళ్ళే చేసినప్పుడు ఏం చేశారు వాళ్ళు, చివర్లో ఐటమ్స్ అన్ని సెట్ అవుతాయి కదా, కొన్ని అట్లా పెట్టారు. ఒక డబ్బా పోయినట్టుంది, నాకు డౌట్. మిగతా అన్ని పోవటం అంటే మందు కూడా తప్పు ఉంది లేబుడ్డి, ముందలే స్టోరేజ్ లో ఉన్నాయా, దాని తర్వాత ఇంటికి తెచ్చి పెట్టి కమ్ముకున్నామా, ఇంకా అట్లా చాలా రోజులు ఉన్నాయి. అది చాలా స్టఫ్ ఏదో 2 trucks లో. అవును, ఎక్కడో చోట వేరే ఇంకో హైలైట్ ఏంటంటే అసలు మాకు ఈ బెడ్లే బిగిపించు, అక్కడ కూడా 4 bedrooms ఉండే, అన్ని బెడ్రూమ్లో బెడ్రూమ్ సెట్లు వేసుకున్నాం. అందుకే ఇక్కడ మేము ఎక్కువ బెడ్స్ అయ్యి ఎక్కువ ఏం కొనలా, పిల్లలవి ఏదో మార్చుకున్నారు కానీ మా ఏం కొనలేదు. అయితే దానికి మిర్రర్స్ వస్తాయి కదా పైన, డ్రెస్సర్ మిర్రర్, ఐ మిస్సింగ్, అది ఎప్పుడో అర్థమైంది మాకు. తర్వాత అన్ని బిగించుకున్న తర్వాత వీటికి మిర్రర్స్ ఉండాలి కదా, ఎందుకంటే మధ్యలో 1 year ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చింది. 1 year ఆల్మోస్ట్ 10 months ఆ మిర్రర్స్ మిస్ అయినాయి, ఇప్పుడు కూడా దొరకలేదు. వాళ్ళకి అప్పుడు మెసేజ్ పెడితే కొన్ని వేరే చోట డెలివరీ చేసామని తెచ్చిచ్చారు. దాంట్లో ఏం తెలుసా, బాబా ఫోటో ఉంది. నేను అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే బాబా ఫోటో రాలేదు మాకు ముందు,
ఓన్లీ వాళ్ళు నెక్స్ట్ తెచ్చిచ్చిన ప్యాకేజ్ లో ఒక బాక్స్ తెచ్చిచ్చారు. దాంట్లో బాబా ఫోటో అయితే పెట్టుంది, ఏం అవ్వలేదు ఫోటో. చాలా పెద్దది, మేము ఇప్పుడు దేవుడి రూమ్ లో పెట్టుకొని ఉన్నాం. కొంచెం అంటే 20x30 అంత సైజు, పెద్ద సైజే నాకు గుర్తుంది అంతే సైజ్ 20x30. అయితే ఆ ఫోటో వచ్చింది, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాం అంటే ఓ ఎందుకు కావాలి ఒక బాక్స్, మళ్ళీ గుర్తు చేసుకొని మరి చెప్పాం ఒకటి ఉండాలి అని. అది కూడా ఇప్పుడు 1 year వాళ్ళు డెలివర్ చేసిన 1 year తర్వాత. 1 year కాదు నాన్న, కొద్ది రోజు 2-3 months అయింది అనుకుంటా. కాదు మా వాళ్ళు స్టోరేజ్ లో డెలివర్ చేశారు కదా, స్టోరేజ్ యూనిట్ లో మనం నోటీస్ చేయాలి. ఈ ఇల్లు బిల్డ్ అయ్యి మేము దీంట్లో మూవ్ అయినప్పుడు తర్వాత అప్పుడు 1 year 1 year తర్వాత. సరే అయితే తెమ్మంటావా, ఏం కావాలి? తీసుకెళ్ళినా బౌల్ అన్న ఏదైనా తీసుకెళ్ళి చోలే నానబెట్టా రాత్రి. కాదే నాకు నానబెట్టిన తర్వాత అనిపించింది 3 cups పెట్టాను, చాలా అయ్యింది క్వాంటిటీ. నేను అనుకుంటున్నా దేవుడి దగ్గర కొన్ని పెట్టాను ఇప్పుడు ప్రసాదం లాగా. కొన్ని చేద్దాం బుడ్డి మనకి ఈ పొడికి సాయంత్రానికి మొత్తం తీసుకురా. లేదు లేకపోతే నేనేమనుకున్నా అంటే కొంచెం ఫ్రై లాగా చేయొచ్చు కదా, ఉడకపెట్టి పక్కన పెట్టేసి కోకోనట్ వేసి చేసేయమంటావా? చేయొచ్చు. ఇప్పుడు నన్ను కంప్లైంట్ చేయడానికి లేదు, సేమ్ కూర 2 రోజులు తినబోతున్నారు. ఇదిగోండి 3 cups వేసాను. చేయొచ్చు మా, చేసేస్తా. నాకు కూడా బెటర్, రేపు పని ఉండదు. రేపు నేను షాపింగ్, చోలే కర్రీ చాలా హెల్తీ, రేపు నేను షాపింగ్ చేసుకోవచ్చు. నువ్వు రోజు షాపింగ్ చేస్తున్నావు, వంట చేసినా చేయకపోయినా. మీరు నమ్ముతారా లేదా కానీ ఇది కావాలని చెప్పే ఏం కాదు. నేను కొనుక్కోవాలనుకుంటే మటుకి చేసుకొని కొనుక్కుంటాను. ఇండియా వెళ్ళినప్పుడు కన్నా ఇక్కడ ఎక్కువ కొనుక్కుంటాం. సో దానికి రిలేటెడ్ ఒక ఎక్సైటింగ్ న్యూస్ మేము షేర్ చేయబోతున్నాం. ఇప్పుడే కాదు, ఈ వీక్లో ఐ థింక్ షేర్ చేస్తాము. సో ఆ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటిది కావాలనుకుంటే మీరు మా ఈ వీక్ వీడియోస్ అసలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఒక వీడియోలో చెప్తాము. అంటే ఈరోజు చెప్పవా? యూట్యూబ్లో చెప్పము, మనం ఫిల్మ్ చేసుకున్నాం కానీ చెప్పదు. ఇది నీ తెలివితేటలు నాకు లేవు. ఇది మండే రోజే పోస్ట్ అయిపోయింది, అర్థమైందిలే నాన్న. ఇది ఎట్లా రేపు లోపల మొత్తం సెర్చ్ చేసుకోవాలి కాబట్టి వద్దనుకున్నా. సరే, అది మంచి ఐడియానే. ఇంకేం కావాలి? మర్చిపోయాను బుడ్డి, ఇది ఒక్కటి చెప్పని. ఆనియన్స్ తీసుకురా. ఈ స్టార్ట్స్ నచ్చినాయి కదా నాకు. నేనేం డిసైడ్ అయ్యానంటే వీట్లాంటివే చాలా కొనేసుకున్నాను అనుకో. నాకున్న పెద్ద ప్రాబ్లం అదే, ఏదైనా ఉంటే సేమ్ కనీసం ఒక 5-6 కొనుక్కుంటా. శారీస్ అయినా ఏదైనా నాకు ఈ స్టార్ట్స్ నచ్చినాయి. ఒక 10-12 జతలు కొనిచ్చమని మీ నాన్నకి చెప్తావా? అవును, వుడని కొనిస్తాం. ఏమైంది? నేనేమన్నాను బుడ్డి? స్టడ్స్ నాకు నచ్చినాయి, ఒక 10-15 జతలు కొనిస్తావా అన్నావు. ఈ స్టడ్స్ వుడని ఏముంది, చెట్టు ఉంది కదా వెనకాల, నేనే అదే అందుకనే కొనిస్తాను. నాకు ఆ మాత్రం టాలెంట్ ఉంది. మాకు కూడా ఉంది మాకుందిగా, మేము కొనిస్తాం, డోంట్ వరీ. సరే, ఇది కట్ చేసిన తర్వాత చూపిద్దాం. అయితే ఒకసారి అది పీల్ చేసేసి చూపిద్దాం. ఇది టమాటాలు తర్వాత చూపిస్తాం కదా, ఇవి కటింగ్ అయిపోయినాక. ఇంకో విషయం, లేకపోతే పని చేయ బుడ్డి, టమాటాలు కూడా చూపించి అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని చూపిద్దాం. నీ ఐడియా బుడ్డి, చెర్రీ టమాటాస్ వేద్దాము అంటుంది. నేనేమన్నానంటే అమ్మతో కొన్ని చెర్రీ టమాటోస్ కూడా వేద్దాము, నీకు పుల్లగా బాగుంటాయి, అండ్ ప్లస్ ఇంట్లో కూడా ఉన్నాయి కదా, సో వేసేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఆ టమాటాలు ఇవన్నీ కావాలి, 4 వేద్దాం. టమాటాలు ఎక్కువ పడతాయి బేసిక్ గా. మీరు ఏ కర్రీ కానీ ఇప్పుడు నేను ఈ 2 కట్ చేసినా కూడా నాకు తెలిసి 1.5 వేస్తాను. చాలా పెద్ద. అవును, అది ఎలా సాలెడ్ ఎందుకు బుడ్డి, దీంతో పాటు తినాలిగా. ఎలాగో కీరా ఉందా? కీరా లేదు, కీరా తినక్కర్లేదు బుడ్డి. కీరా లేదు. మనం అసలు మేము వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి రాలేదు బుడ్డి, మనం షాపింగ్కి ఏం పెద్ద వెళ్ళలా. మీరిద్దరు వెళ్ళి జింజర్ అయితే ఇచ్చారు కానీ ఇంకెప్పుడు వెళ్ళొచ్చాం. సో 1.5 పెద్ద ఆనియన్స్, అండ్ దెన్ ఒక 4 బిగ్ టమాటోస్, అండ్ ఒక కప్పు చెర్రీ టమాటోస్ వేస్తాం. కానీ మీకు చెర్రీ టమాటోస్ అంత పుల్లగా అవసరం లేదు, లేకపోతే వద్దు అనుకుంటే ఇంకొక ఎక్స్ట్రా టమాటో వేసుకోండి. అంటే ఆనియన్స్ కూడా ఈ సైజ్ అనుకోండి, 2 వేసేసుకోవచ్చు. ఇది పెద్దది ఉంది. అవును, ఇది పెద్దది. దాని తర్వాత 3 cups చోలేకి ఇది. బుడ్డి, నేను అదే అనుకుంటున్నా, వెళ్ళి ఫ్రూట్స్ అవి కూడా తెచ్చుకుంటే పోయిద్ది కదా అక్కడి నుంచి. అవును, తెచ్చుకోవటం బెటర్, ఎందుకంటే హోల్ ఫుడ్స్ లో కూడా బాగున్నాయి మ్యాంగోస్ అన్నావు కదా. అవును, మేము చాలా మేము రీల్స్ కూడా పోస్ట్ చేసాం యాక్చువల్లీ మ్యాంగోస్. చాలా మంది అడిగారు ఇండియన్ మ్యాంగోస్. యాక్చువల్లీ ఏంటంటే మేము మ్యాంగోస్ ఈదర్ హోల్ ఫుడ్స్ లో లేకపోతే ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్, లైక్ అమెరికన్ ఫార్మర్స్ లోకల్ మార్కెట్, లోకల్లీ వాటికి వెళ్ళొచ్చి తీసుకుంటాము. ఇండియా మాకు ట్రై చేసాం కానీ అది అసలు పాడైపోయినట్టు, అసలు టేస్టీగా అట్లా అనిపించలేదు మాకు. సో వాటన్నిటి బదులు హ్యాపీగా సూపర్ ఫ్రెష్ ఉంటాయి హోల్ ఫుడ్స్ అట్లా అయితే, అండ్ ఫార్మర్స్ మార్కెట్ అయినా కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఫార్మర్స్ మార్కెట్లో చూడండి, లేకపోతే హోల్ ఫుడ్స్లో తీసుకోవచ్చు. వాటిలో తెచ్చుకున్న అయితే ఒక్క మ్యాంగో కూడా పాడైపోయిందండి, మాకు అసలు కంప్లైంట్ ఎప్పుడు లేదు. మేము ఒక 2 years బ్యాక్ అలాగా ఇట్లా ఇండియన్ మ్యాంగోస్ తెప్పించుకున్నాం అనమాట. ఈవెన్ బోస్టన్ లో తెప్పించుకున్నా పోయినాయి, ఇక్కడే కాదు బోస్టన్ లో కూడా అన్ని చోట్ల పోయినాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎందుకులే అని మేము శుభ్రంగా
మొన్న తెచ్చిన మ్యాంగోస్ అయితే బంగినపల్లి కన్నా నాకు బాగా అనిపించినాయి. మరి తెలియదు అది ఏమి అంటే ఏం వెరైటీనో పేరు చూడలేదు, అడగాల్సింది. భలే ఉన్నాయి. నెక్స్ట్ టైం మేము వెళ్ళినప్పుడు వెరైటీ అది కనిపిస్తే వాళ్ళు అడుగుతాను ఏమేంటని, అప్పుడు మీ అందరితో షేర్ చేస్తాం. కానీ ఏదైనా హోల్ ఫుడ్స్ లో అది ఆల్ఫాన్సో మ్యాంగోస్ అవి ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. రేట్ కూడా రీజనబుల్ కదా బుడ్డి, ఒక్కొక్కటి $1 $1.5 కూడా పడదు బుడ్డి, 4-5 అట్లా పెడతారు ఇప్పుడు సీజన్ లో అయితే సేల్స్ అట్లా పెడతా ఉంటాడు. పెట్టపోయినా అంత ఎక్స్పెన్సివ్ ఏముండవు. అసలు సంజన అది రీల్లో తినింది కదా, చాలా మంది అడుగుతున్నారు. నిజంగానే నచ్చితే మళ్ళీ తెచ్చాము అనమాట మేము. అదే జరిగింది ఎగ్జాక్ట్ గా. ముందు వీక్ తెచ్చాము, బాగున్నాయి అన్నారు. మళ్ళీ వెళ్ళి ఇంకా 2-3 బాక్సులు వేసుకొచ్చాము అనమాట. అలా అయింది. యాక్చువల్లీ అది వాల్మార్ట్ లో కూడా సెల్ చేస్తున్నారంట మా ఇప్పుడు ఇండియన్ మ్యాంగోస్. అదే మీ డాడీ చెప్తున్నారు కదా మొన్న, ఇండియన్ మ్యాంగోస్ అని వాల్మార్ట్ లో కూడా ఉన్నాయంట. మేబీ ట్రై చేయొచ్చు అనుకుంటా. బికాజ్ నాకేం ప్రాబ్లం అవ్విందంటే ఇండియన్ మ్యాంగోస్తో ఇట్లా చాలా మంది ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసి సెల్ చేస్తూ ఉంటారు కదా, అవి చూడటానికి చాలా బాగుంటాయి. లైక్ వాళ్ళకి కేసారి చూపించినప్పుడు బాగా అనిపించింది, స్మెల్ కూడా చాలా బాగుంటాయి. ఇంటికి తెచ్చి మీరు వెంటనే కట్ చేసుకున్నా కూడా మాకు ఎట్లా అనిపించింది అంటే, వెంటనే కట్ చేసుకున్నా కూడా ఆ కేస్ మొత్తంలో కనీసం 1-2 మ్యాంగోస్ పోతాయి. అండ్ ఉన్నది అంత దాంట్లో 8 మ్యాంగోస్ 7 మ్యాంగోస్ ఇస్తారు. అప్పుడైతే మనకి చాలా పోయినాయి, 1-2 మిగిలినవి. తినబుద్ధి కూడా కాలేదన్నమాట. మేము అది అప్పుడు బాగానే ఎక్స్పెన్సివ్ కూడా ఉంది, కార్ట్ $60-70 ఎంత ఉండింది. ఇంకా సరేలే తినకాడి దీన్ని పడేసి ఇంక తెప్పించుకోకూడదని డిసైడ్ అయ్యాం. సరేలే మళ్ళీ ఇక్కడికి వచ్చిన 2 years బ్యాక్ ట్రై చేస్తే సేమ్ రిపీట్ అయింది. మరి అది ఎలా జరిగిందో తెలియదు. అప్పటి నుంచి అయితే మొత్తం హోల్ ఫుడ్స్ లో మ్యాంగోస్ కనిపిస్తే వీళ్ళు తెచ్చుకుంటారు. ఫార్మర్స్ మార్కెట్ లో అయితే ఏ ఫ్రూట్స్ అయితే బాగుంటాయి అవి అయితే మేము తెస్తాం. గ్రేప్స్ అవన్నీ హోల్ ఫుడ్స్ లో ఈవెన్ మనము పూజలు చేసేటప్పుడు కూడా మేము అది తెచ్చేసి తాంబూలాల్లో కూడా ఇచ్చున్నాం. మేము గృహప్రవేశం అదే సత్యనారాయణ స్వామి వ్రతాలు అలా చేసినప్పుడు లోకల్ మార్కెట్స్ లేకపోతే హోల్ ఫుడ్స్ ఈ రెండింటికి వెళ్ళి మ్యాంగోస్ తెస్తాం అనమాట. కొన్నిసార్లు బనానాస్ పెడతాం అనుకోండి, ప్రతిసారి అని కాదు. బుడ్డి నీకు గుర్తొచ్చిందా? ఇప్పుడు మనే నాకు గుర్తొచ్చింది. మేము బోస్టన్ లో ఇప్పుడు ఆ వీడియో మా ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు కదా, బాబా పాలకి పెట్టుకున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ అప్పుడు నేను అందరికి మ్యాంగోస్ ఇచ్చేవాళ్ళం. ప్రసాదం ఇస్తారు బాబా దగ్గర, అప్పుడు ఒక 100-150 అలా తెచ్చేసి అందరికి ఇచ్చేవాళ్ళం. సేమ్ అప్పుడు కూడా ఇది హోల్ ఫుడ్స్ కి పోతే $1 బాగా వచ్చేసేది, అయిపోయేది. సరే బుడ్డి, సరే ఈ కట్ చేసిన తర్వాత చూపిస్తాం మీ అందరికి. సో మమ్మీ ఏం చెప్పిందంటే ఫుడ్ ప్రాసెసర్లో వేద్దాం ఆనియన్స్, అట్లా చిన్న పీసెస్ కర్రీలోకి వెళ్ళిపోయేటప్పుడు అయిపోయింది అని. మనం ఏమైనా సాలడ్ లో అలా వేసుకోవాలని చిన్నవి కట్ చేయడం కష్టం, అది నా ప్రాబ్లం, ఇంకేం లేదు. సో అండ్ ఈ చోలే ఏమో ఆ లోపల కుక్ చేస్తున్నాము ప్రెషర్ కుక్కర్లో. ఇది 3 cups నానబెట్టక ముందల. అవును, అది క్లారిటీ కోసం అది జస్ట్ ఇట్లా ఎంత వాటర్ వేసామా, జస్ట్ మునిగే వరకు వేస్తే చాలు బుడ్డి, ఎందుకంటే అవసరం లేదు చోలే వాటికి ఎక్కువ. సో ఇంత బీన్స్ ఇట్లా బీన్స్ వేటికైనా. ఇది ఎన్ని విసిల్స్ రావాలమ్మా? 6 కానీ 7 కానీ రావచ్చు, ఎందుకంటే మన కూర కాబట్టి మెత్తగా అవ్వాలి. ఈ లోపల ఫుడ్ ప్రాసెసర్ పెట్టున్నాను బుడ్డి బంగారం. ఓవర్ నైట్ సోక్ చేసిన 3 cups ఆఫ్ చోలే. ఓవర్ నైట్ అంటే ఒక 8 hours. 8 ఏం కాదు బుడ్డి, బాగానే చేస్తుంటావు. ఇప్పుడు ఎంతసేపు సోక్ చేస్తే అంత మంచిది అంట నాన్న. రైస్ అయినా ఇట్లా బీన్స్ ఏదైనా దాంట్లో వచ్చి మొలకలు కూడా వస్తున్నాయి. నిన్న నైట్ అరౌండ్ 10కి పెట్టాను, ఇప్పుడు 12 అయింది. 14 hours. పెద్ద పీసెస్ కట్ చేసాను నాన్న. 1.5 ఆనియన్స్ పెద్దవి కాబట్టి, మీడియం సైజ్ అయితే ఒక 2 వేసుకోండి. టమాటాలు ఎక్కువ ఉండాలి బేసిక్, కానీ రేషియోతో కంపేర్ చేసి టమాటోస్ ఉండాలి. బికాజ్ జస్ట్ చిన్న పీస్ లాగా, కానీ పేస్ట్ లాగా. బుడ్డి నువ్వు పేస్ట్ లాగా కాదన్నావు కదా, పర్ఫెక్ట్గా చేశాను నేను. పల్స్ అంత బాగా చేశాను. కరెక్టే, చాలా బాగా చేసింది. ఇంత కట్ చేయాలంటే మనకి అంత టైం పట్టిద్ది. సో బేసిక్లీ ఇంత కావాలనుకుంటే అంత చిన్న సైజ్ పీసులు కట్ చేయాలి, లేకపోతే ఇట్లా ఫుడ్ ప్రాసెసర్లో చేయాలి. స్పాచులా వరకు జస్ట్ పట్టుకోవడానికి. వావ్, భలే మ్యాచ్ అయింది మా నువ్వు ఆనియన్స్తో. చూసావా మమ్మీ ఎంత తెలివి కలదో బుడ్డి. నీ శారీ అది జాకెట్ ఎగ్జాక్ట్ అదే కలర్, నేను ఇప్పుడే నోటీస్ చేసావు. ఓపెన్ చేయి. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మనం ఏమి నేర్చుకోవాలంటే సాహిత్య అని దాన్ని బట్టి ఆనియన్స్తో మ్యాచ్ అయ్యాను అన్నావు కదా, మనం వెజిటబుల్స్తో కూడా మ్యాచ్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు వెజిటబుల్స్ కట్ చేసినా కూడా మ్యాచ్ అవ్వచ్చు. నాకు నువ్వు పోయినసారి ఉల్లిపాయ అని పేరు పెట్టా కదా, ఇప్పుడు నువ్వు అవుతా పోయినసారి కదా, అంతకుముందు సారి పెట్టా. ఏదో ఒకసారి పోయినసారి అంటే లాస్ట్ టైం అని కాదు, ఇంత ముందలని. అది కూడా రెడ్ ఆనియన్, వైట్ కాదు. వైట్ అయితే కొంచెం ఘాట్ తక్కువ ఉంటుంది. ఓ పవర్ఫుల్, నేను అన్ని ప్రూవ్ చేయాలి. అంతే, చేయక్కర్లేదు బుడ్డి, అది తెలుసు, అందరికీ తెలుసు. టమాటాస్ కూడా చిన్న పీసెస్ చేసుకోవాలి, చేసుకొని చూపిస్తాం. చెర్రీ టమాటాలు కూడా కట్ చేయకుండా. ఇది ఒక కప్ ఆఫ్ చెర్రీ టమాటోస్ ఉన్నాయి. విసల్ కూడా రాబోతుంది చూడు, పైకి రాకుండా ఉండాలి ఇప్పుడు అది మనకి.
రాదులే, తక్కువ వేసాను వాటర్. తక్కువ వేసావు, దాని తర్వాత కుక్కర్ కూడా పెద్దది కదా చూద్దాం. సో ఈ చెర్రీ టమాటోస్ ఆప్షనల్ నేను చెప్పినట్టు, మీకు కావాలనుకుంటే ఒక ఎక్స్ట్రా టమాటో వేసుకోండి. కానీ ఈ మేము ఎందుకు వేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి ఇంట్లో, అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ కొంచెం పుల్లగా ఉంటాయి. కొంచెం కర్రీ ఇట్లా పుల్లగా అంటే ఎక్కువ పుల్లగా కాదు కానీ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఈ సరానో పెప్పర్స్ మేము ఎక్కువ ఇయే యూజ్ చేస్తాం. మొన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు కూడా డాడీ ఇండియన్ చిల్లీస్ ఉంటాయి కదా, థాయ్ చిల్లీస్, అవి కవర్లో పెట్టి సెలెక్ట్ చేసి అన్ని ఉంచాయి. నేను చెప్పా వద్దు, ఈ బాగున్నాయి కదా, ఇంట్లో కూడా ఉన్నాయి, నువ్వు తినలేవా కారం? ఇంట్లో ఉన్నాయి, ప్లస్ ఈ బాగున్నాయి ఈ కారం. సో దాన్ని అవి తీసేసి మళ్ళీ ఏ తెచ్చుకున్నాం. సో ఎన్ని పెట్టాలమ్మా? ఈ ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసి స్టోర్ చేసుకుంటాము. అన్నీ చేసి పెట్టాను. ఒక 5 అంతే సరిపోతుంది బుడ్డి, కారం వేస్తాం మళ్ళీ 7 పెడతా, ఎందుకంటే చిన్నది ఉంది చూడు. చెప్పిన మాట ఎంత అనమాట, తను పెట్టాల్సి వచ్చింది, చిన్నది ఉంది అందుకని సరిపెట్టేసి. బుడ్డి నీకు ఒకటి చెప్పమంటావా? నేనే హ్యాపీగా ఫీల్ అవ్వాను. ఎందుకు? శారీ కట్టుకొని వంట చేయటమే కష్టము, మళ్ళీ నేను పళ్ళుని ఇలా పోనీయకుండా ఆల్మోస్ట్ పోనీయలేదు, నేను కొంచెం ఇలా వెళ్ళింది అంతే, ఇలానే కట్ చేస్తాను మొత్తం. అంటే దీన్ని బట్టి నాకు ఇంకా శారీస్కి ఎలిజిబిలిటీ ఉంది కొనుక్కోవడానికి. ఎవరు వద్దంటున్నారు మా కదా, ఇదే మాట మీద ఉండాలి. వీడియోలు ఎప్పుడన్నా కొనుక్కోవద్దు అన్నావు అనుకో, ఏం కాదు, నాకు అంత ధైర్యం లేదులేమా. ఇప్పుడు అదంతా 5 or 6 4 అనుకుంటా. సరే ఇంకా 2-3 రాని అయితే ఒక 7 రానియండి, బాగా మెత్తగా అయితేనే బాగుంటుంది తినేటప్పుడు. ఇలా చేసుకుంటే బాగుంటాయి తినేటప్పుడు. అవును, ఇంకా కొంచెం ఓపుకున్న వాళ్ళు అయితే పైన పచ్చి కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకొని తినండి. మా అమ్మాయిలు అంత ఓపిక కష్టం అయి పచ్చి తింటాం, మేమైతే తింటాం. స్పైసీ మీ నాన్న తింటాడు, నేను తింటా. జింజర్ ఎంత వేస్తున్నామా? ఇది ఇంచెస్ అంటే ఒక 2 pieces ఇంత కావాలి జింజరు, మన క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటున్నాం కదా. అవును. ఇంకోటి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయను, గార్లిక్ అయిన బుడ్డి నేను చిన్న పీసెస్ కట్ చేసి. ఉండి బుడ్డి, నా టాలెంట్ ఇది కటింగ్ లో, చూపి నీకుండా మళ్ళీ వీడియో ఆపేస్తావు, నీకు తెలియదు. ఆపేయండి, ఇప్పుడు ఆపేయండి. నీకు అవసరమైనప్పుడు చూడు ఎట్లా చేశాను ఫుడ్ ప్రాసెస్ లాగా. డైరెక్టర్ కాదు ఇక్కడ, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్ని. ప్రొడ్యూసర్ కట్ చెప్పరు, డైరెక్టరే చెప్తారు. ప్రొడ్యూసర్కి లాభం రావాలంటే కట్ చెప్పకూడదు కదా, అంతేనా బుడ్డి? అవును, జింజర్ పీసెస్ చాలా చిన్నవి చేసుకోవాలి, అది తినేటప్పుడు ఇట్లా బాగుండదు, అంటే ప్యాలెట్ మొత్తం అదే వచ్చింది. వీళ్ళ కోసమే కావాలనుకున్న వాళ్ళు పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. నేనేందంటే పిల్లలకి ఇష్టపడరు కదా గబుక్కునని, సో కష్టపడకుండా సింపుల్గా నైస్గా చేసుకునేటట్టు చేసుకున్నాం అనుకోండి మనం రెసిపీస్, మిగతా టైంలో మనం ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా. టీవీలు చూసుకుంటాం, లేకపోతే ఫోన్లు చూసుకుంటాం. టీవీ అనే మాట మర్చిపోయినట్టున్నాగా ఈ మధ్య ఫోన్లు వచ్చినాయి. టీవీ నేను చూస్తా బాగానే, అందుకని నేను చూడను. అర్థమైంది కదా ఇంట్లో ఏం జరిగేది. ఎందుకు నువ్వు కూడా చూస్తా, నేను డాడీ చూస్తా, నువ్వు చూడ అంటే అది నీ ప్రాబ్లం. సాహితి ఒక ప్రోగ్రామ్ చూస్తుంది, ఆ ప్రోగ్రామ్ ఒక్కటి చూస్తాం. అవును, అది ఇప్పుడు రవి చూసాడు అనుకో, యాంకర్ చాలా హ్యాపీగా ఫ్యాన్ అయిపోయింది అనమాట, ఫుల్ చూస్తుంది. బాగుంది ఆ షో, అది ఈటీవీలో వచ్చింది. ఆడవాళ్ళు మీకు జోహార్లు, అంటే ఆడవాళ్ళు అది నీకు జోహార్లు, ఆ షో బాగుంటుంది. అది ఈ మధ్య ఒక 15 days 1 month నుంచి అనమాట. మమ్మీ ఇదేదో షో ఏం చూడరు అసలు వీళ్ళు, తెలుగు చూడరు, హిందీ చూడరు, హిందీ కూడా చాలా తక్కువ, ఈవెన్ ఇంగ్లీష్ కొన్ని చూస్తారు. ఇక్కడ అమెరికన్ షోస్ చూస్తాం కానీ ఐ డోంట్ డూ ఇట్లా హిందీ ఇంగ్లీష్ అసలు చూడము. అదే హిందీ తెలుగు. అప్పుడు అనుపమ చూసేవాళ్ళు ఫస్ట్ అని, దాని తర్వాత ఎక్కువ డ్రాగ్ చేస్తామని ఆపేసాను చూడటం. ఇప్పుడేమో ఇప్పుడు ఆ షో చూస్తున్నాము. యాక్చువల్లీ వాళ్ళు యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాం, మీకు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి, బాగుంటుంది. వాళ్ళకి యాడ్ చేసేసింది. యాక్చువల్ గా నిజంగానే మేము చూస్తున్నాం, బాగుంది సరదాగా. అంటే మనలాంటి నార్మల్ పీపుల్ కాబట్టి అందరు ఇట్లా గేమ్స్ అట్లా ఆడతారు, అందరు వచ్చింది ఒక ఎపిసోడ్. అసలు అవి ఆల్మోస్ట్ 3 years నుంచి షో వస్తుంది, నేను ఒక్కసారి కూడా చూడలేదు. 2 years 3 years కానీ అదే మనకి తెలీదు, మాకు ఒక్కసారి కూడా తెలీదు. ఇప్పుడు సాహితి ఎంత కవర్ చేస్తుందంటే నిన్నదే వచ్చింది, ఆ పోయిన సంవత్సరం ఏముంది, ఇటువంటి జంపై చూస్తుంది, యూట్యూబ్ లో పెట్టింది ఎక్కువ పెట్టే చూస్తే వాళ్ళకి వ్యూస్ మొత్తం నేనే ఇస్తా ఉంటా. మీరు కానీ చూస్తుంటే ఆడవాళ్ళ మజాకకి ఎలా పెరిగింది అంటే వ్యూవర్షిప్ మా సాహితీ వల్ల, మా ఫ్యామిలీ వల్ల పెరుగుతుంది. అంత చూసాం అనమాట. రాత్రి అయితే చాలు రాంటి డాడీ రా మమ్మీ అనేది అక్కడ కూర్చుంటుంది. సంజన ఏమో ఏం షో సాహితీ అని మధ్య మధ్యలో చూసి వెళ్ళిద్దాం అంటే అనిద్ది. నేనేమో ఇటు తిరుగుతా చూస్తుంటే వాళ్ళ నాన్న వీళ్ళిద్దరు మటుకు కూర్చొని అసలు ఎంజాయ్ చేస్తారు. అందరు వచ్చే వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు కదా, అంత ఫ్యామిలీస్ మామూలు పీపుల్ కదా, అందరూ ఎంజాయ్ చేస్తాం. ఏదో సెలబ్రిటీస్ వచ్చారనుకోండి అది డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇది అసలు వేరే కదా. రవి యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నాడు, మాకు అందరికి నచ్చింది ఫ్యామిలీ పరంగా అయితే. సరే ప్యాన్ బుడ్డి కొత్త ప్యాన్ మర్చిపోయి అందరు నా షో గురించి చెప్తా, వెనకాల చూస్తే ఆపేసాను. బుడ్డి కొత్త ప్యాన్ నువ్వు ఆన్ చేస్తావు, నన్ను ఆన్ చేయమంటావా? చేయలేమా, ఏదో వద్దు, ఆడపిల్లలు ఆన్ చేస్తే మంచిది, కొత్త ఇంకా నేను చాలా కొనుక్కోవచ్చు పెట్టు అంతే.
చేయకపోయినా మనం బలవంతంగా చేయించుకోవాలి, మనకు కావాల్సిన మనం కొనుక్కోవాలంటే. నువ్వైనా ఆన్ చేసుకోవచ్చు మమ్మీ. సో దీంట్లో కొంచెం బటర్ వేసుకుంటా. 1 స్పూనే లేండి గట్టిగా, చాలా కర్రీ కూడా ఉంది కదా మీకు అనిపిస్తుంది. చాలా కర్రీకి 1 స్పూనే పడుతుంది బుడ్డి. అయింది బుడ్డి, అయింది. ఏ బుడ్డి మెల్ట్ అయిందా? నేను వేస్తాను ఇంకా చాలు, అంత బాగా అక్కర్లే. గిన్నె మాడిపోయింది ఏ బుడ్డి, గిన్నె కొత్త గిన్నె అసలే చాలా బాగా మెల్ట్ అయిందా? వీడియోలో ఏదో ఒకటి కొత్తది ఉండాలి. ఈసారి 2 అయినాయి, గిన్నె కమ్మలు. అయ్యో అనవసరంగా 2 వచ్చి నీ కొత్తవి. సరే వేసేమిటి. సరే ఫస్ట్ ఏంటి అయ్యి? లవంగాలు, క్లోవ్స్ ఇన్నేస్తున్నా, కూర ఎక్కువ ఉంది కాబట్టి. వేసేయి అంతే. స్టార్ అనేసేమో ఒక హోల్ది, ఒక 2-3 పీసెస్ అయితే సరే. ఇది కొంచెం బ్రేక్ అయి ఉన్నాయి కాబట్టి ఒక 3 పీసెస్. నువ్వు ఒకటే చూపించి ఒకటి వేసేయాలి కావు, ముందు మాడిపోతకుండా. ఏం మాడిపోవు. ఇదేమో ఏదో అంటారు, ఏదో అంటారంట. ఐ డోంట్ నో ద నేమ్. దాని బిగ్ ఇలైచి అంటారు బుడ్డి. బ్లాక్ నాకంత జాజికాయ ఇదేమది కాదేమో. బే లీఫ్. ఐ నో బే లీఫ్. బే లీఫ్ కూర ఎక్కువ ఉంది కాబట్టి ఒక 3 వేస్తా బుడ్డి. బే లీఫ్ అంటే చెక్క ఉంటది కదా, సినమిన్, ఆ ట్రీ లీవ్స్ అంట. అవునా? ఆ ట్రీకి ఉండే లీవ్స్ బే లీవ్స్. 2 డిఫరెంట్ ఫ్లేవర్లు ఉంటాయి ఎందుకు? ఇది ఆకు కదా, అదేమో మొత్తం బెరడ్ చెట్టు. ఇది ఏమంటా 4 ఏమంటా? 4 వేయలే, మనమేగా తినేది, తీసేస్తాం అంతే. ఫ్లేవర్ యాడ్ అవుతుంది కదా. సినమన్ ఒక స్టిక్. ఇంకోటి ఏదో మిస్ అవుతున్నా, అది ఇలాచి కూడా వేసి సరిపోద్ది. సినమన్ ఒక స్టిక్కర్లో అవసరం లేదు నా ఇటు, నేను దాన్ని తుంచుతాను, బ్రేక్ చేస్తాను. చూసావా మమ్మీ చేసేసింది. ఒక 2 పీసెస్ కావాలంటే ఒకసారి ఇట్లా దంచేసేసేస్తా. ఒకసారి దంచుతా, అది అట్లా బ్రేక్ అవుతుంది. సరే అక్కర్లేదు, ఇంక సరిపోద్ది, మనం జస్ట్ టేస్ట్కి. చోలే కూర ఏంటంటే ఆల్రెడీ చెన్నా కూడా కొంచెం హెవీ కదా బుడ్డి. అవును, మనం దానితో ఇలాచి బ్రేక్ చేస్తే బాగుంటుంది. మనం దానికి తోటి ఎక్కువ మసాలాలు వేసామనుకోండి ఇంకా హెవీ అయిపోయింది. అవును, 4 వేస్తున్నా ఇలాచి. ఏ బుడ్డి అయినాయా బ్రేక్? చెన్నై కదా గట్టిగా, చాలా ఉడుకుతుంది కదా. జీరా, క్యూమిన్ సీడ్స్ అంతే, ఇంకేమో అక్కడ ఉండవు. అయ్యి ఒక హాఫ్ స్పూన్. హాఫా? 1 బుడ్డి, దగ్గర ఆల్మోస్ట్ 1 ఉంది అంతే. నా పని అయిపోయింది, నేను చేయాల్సిన కాంట్రిబ్యూషన్. అంటే అందరికీ ఇది పెడతావా ఇది బుడ్డి? నేను చేసి పెడతాను అంటే నేను చేసే పని వరకు నేను చేస్తా. ఇదిగోండి ఆయిల్ అసలు ఏం వేయలేదు కదా మనం, బటర్ సరిపోద్ది. ఇంకా ఆనియన్స్ వేసేస్తే బుడ్డి ఇది కొంచెం ఇట్లా రోస్ట్ అయినప్పుడు ఈ లోపల ఫోన్ స్టోరేజ్ అయిపోతే ఇంకొక దానికి మార్చాము. అండ్ మమ్మీ ఏమో కొత్తిమీర బయటకు తీసింది. బట్ ప్రస్తుతానికి దీని ప్యాన్లో ఆనియన్స్ అండ్ జింజర్ కట్ చేసుకున్నాయి. జింజర్ అను ఆనియన్, ఇంకేం అక్కర్లేదు. గార్లిక్ వద్దు, నన్ను అడిగితే వేసుకోమాకండి, ఈ ఫ్లేవర్ భలే ఉంటుంది. జింజర్ తోటే ట్రై చేయాలి బుడ్డి. ఇదల్లా లెడ్ పెట్టి మధ్యలో ఒక 2 మినిట్స్ అట్లా అయినాక ఒకసారి కలుపుదాము. ఓకే. ఏమా విసిల్ అయిపోయినట్టుంది? అయిపోయింది. తాయితిని పిలిచాను తొందరగా రా బుడ్డి, తినాలి చేసుకొని అని చెప్పి. కుక్ అయినాయిలే బుడ్డి, ఆ వాటరే సరిపోయినాయి చూడు. అవును, ఇది ఏం లేదు, బాగా కుక్ అయినాయి చూడు బుడ్డి, అంత మెత్తగా ఉందో. చాలా బాగా ఇలానే అవ్వాలి యాక్చువల్గా, చోలే కాబట్టి కాలుతుంది. చాలా వేడిగా ఉంది, ఇలా అన్నా కూడా అయిపోతుంది. చాలా బాగా కుక్ అయిందా? ఈ వాటర్ని కూడా వాడతాను నేను, అందుకని దీన్ని ఇలా స్ట్రెయిన్ చేస్తాను. అప్పుడు నువ్వు స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉంది, వాటర్ యూజ్ చేసి. అది మెత్తగా అవ్వదు బుడ్డి, గంట పట్టిద్ది. ఎంతో కాలం కుక్ అయినా. నేను అనేది మొత్తం వేసేయచ్చు కదా, ఇట్లా సపరేట్ ఎందుకు చేస్తున్నావు అంటున్నా. నేను అనేది కూడా అదే బుడ్డి, వీటిని కొంచెం మెత్తగా చేయాలి, మ్యాష్ చేయాలి. నువ్వు వాటర్తో సహా మ్యాష్ చేయాలనుకో, అది అవ్వదు. అంత వాటర్ కూడా ఎక్కువ ఇద్దాము, చూడాలి కదా మళ్ళీ వేసేటప్పుడు. నేను అంత వాటర్ వేసేట ఇది ఇలా పెట్టేసుకొని కూరలో వేసినప్పుడు కొంచెం మ్యాష్ చేస్తా కదా నేను, ఆ మ్యాష్ చేయడం కోసం ఇది అంతే. ఇలా ఉంచేయి, ఇప్పుడే అవసరం లేదు. ఇది కూడా రెడీ అయిపోయినట్టుంది. చూడు నాన్న ఒకసారి చూడు. కొంచెం నీళ్ళు పట్టేస్తే బుడ్డి వెంటనే కడుక్కోవడానికి. ఇది మూత కాలుతుంది. ఎక్కువ నాప్కిన్స్ ఎవ్రీడే వాడం కదా, అంటే పేపర్ నాప్కిన్స్ వాడతాను. అవును, టవల్స్ వేసినా ఏం కాదు, వాటర్ ఎలా మనకు కుక్ అవుతుంది కదా. ఓకే, దీని పరిస్థితి ఏంది బుడ్డి? అయిపోవచ్చింది నాన్న ఆల్మోస్ట్. అవును అయిపోయింది. ఇందాక రెడ్గా ఉన్న కలర్ ఇప్పుడు పింక్ వచ్చింది. అదే అన్ని స్టేజెస్లో నీ సారీ కూడా మ్యాచ్ అవుతుందా? చూసావంత తెలివిగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంది? టమాటో టైం. టమాటాలు ఇచ్చేయండి. టమాటో టైం. టమాటో 2 వేస్తున్నాం, చెర్రీ టమాటాస్ ప్లస్ మామూలువి. పడతాయి ఇన్ని టమాటాస్, ఎక్కువ అనుకోవద్దు, చాలా బాగుంటుంది.
మెయిన్ ఇది కుకింగ్ టైం పట్టింది కదా. కుకింగ్ కూడా ఆనియన్ టమాటాసే కదా నాన్న. ఇంకేముంది ఆ చోలే ఆ కుక్కర్ వేస్తే అది అయిపోయా అంతే. ఒకేసారి సైమల్టేనియస్లీ చేయొచ్చు. ఇప్పుడంటే మనం పొద్దున్నే ఏం చేయలే కదా ప్రిపరేషన్, పొద్దున్నే చోలే ఉడకపెట్టేదాన్ని, లేకపోతే ఇంకా రెడీ కదా ఇది. అంతే. ఒకసారి చూస్తాను అన్న మధ్యలో అంతవరకు వచ్చిందని. స్మెల్ అయితే బాగా వస్తుంది. 2 minutes అయింది అంతే. ఇది మొత్తము మీడియం హైలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ కూడా, ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా మనకి ఎలాగ బుద్ధి. అవును, మాడిపోవేమి. ఇంక వాటర్ అంత వాటర్ వస్తుంటే ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోయింది. అవును, ఇంకో 5-6 minutes, మొత్తం 10 minutes వీటికి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి కదా నాన్న. ఇప్పుడు నా క్లాత్ ఏది? క్లాత్ అయిపోయిందా? అయిపోయినట్టే అనిపించింది. తింటాం అయిపోయింది కాబట్టి అయిపోయి కర్రీ కూడా అయిపోవాలి అంతేనా? అయిపోయినా పర్లేదు తింటాం అయిపోయినాక. మరి మాకు అందుకే తింటాం అయిపోయినాక నిదానంగా ఏమైనా నాకు పెద్ద నష్టం. నేను తినేసాను ఆల్రెడీ. నేను చేసుకున్న కడాయి, నేను డాడీ బయటకు వెళ్ళేసి వచ్చి తింటాను. కడాయి పన్నీర్ ఉంది కాబట్టి తిన్నాను. మమ్మీ నిన్న కడాయి పన్నీర్ చేసింది. ఇది కూడా ఇంకా కుక్ అవ్వాలి కొంచెం. కాదు నాన్న, ఇంకా మసాలాలు వేసేసి అవి కూడా కుక్ అవుతాయి. ఆల్మోస్ట్ అయింది కదా, 80-90% అవుతుంది. అర్థమైందా? ఓకే. చోలేవా ఇప్పుడు? చిల్లీస్ ఇప్పుడు బాగానే గుర్తుంది బుద్ధి నీకు. నేనైతే యాక్చువల్ చివరిలో వేద్దాం ట్రై చేస్తున్నా. సాయితీ తినలేదు, ఇది కుక్ అయితే బాగుంటాయి. తినలేదు అనమాట కారం ఉంటే. చిల్లీస్ వేసేసాను. ఇప్పుడు ఏమో మర్చిపోయి కలర్ఫుల్ గా వచ్చింది బుడ్డి నువ్వు అన్నాక కదా. గ్రీన్, నా బ్లౌజ్ లో కూడా గ్రీన్ ఉంటే బాగుండేది. అయ్యో మ్యాచ్ చేసుకోలేదు. మ్యాచ్ చేసుకోమను, 2 గ్రీన్ యాడ్ చేసుకో. 2 గ్రీన్ చిల్లీస్ కుట్టుకోమంటావా? అంతే. ఏం మసాలాలు కావాలి? ఫ్రిడ్జ్ లో నుంచి అయితేనేమో అది ఆమ్చూర్ పౌడరు, ఆ చాట్ మసాలా అలా ఉంటుంది కదా అది. చోలే కూడా ఉండాలనుకుంటా బుడ్డి దాంట్లోనే చూడు. మమ్మీ ఏం చేసిందంటే అన్ని గ్లాస్ జార్ లో చేంజ్ చేయించి అట్లా. మిమ్మల్ని ఇంకా నేను షార్ట్ చేస్తున్నాను. అది చూసారా ఎలా చెప్తున్నారు? వాటికి తెలుసు, కొన్ని తెలియదు. వాటికి అయితే తెచ్చాం కదా నాన్న, వేయాలన్నారు కదా, వేయలేదుగా ప్రింట్ చేసి స్టిక్కర్స్. అవును, స్టిక్కర్స్ కొన్ని ఉన్నాము, ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసి దాని మీద నేమ్స్ రాసి, అదే ఆ నేమ్స్ రాసి ప్రింట్ చేస్తే సరిపోయింది. బుడ్డి స్టిక్కర్లు ప్రింట్ చేసిందా సంజన? చేసింది. సరే వెళ్ళేసి ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా నాన్న. దీంట్లో ఇది ఆమ్చూరు, ఈ రెండిట్లో ఒక చోలే అనుకుంటా. ఒకటి పావు బాజీ. ఓకే, చూసి చెప్తున్నా బుడ్డి, నేను నేర్చుకోండి బుడ్డి ఎక్స్పీరియన్స్. ఏది పావు బాజీ, ఏది చోలే చెప్తా. పావు బాజీది కొంచెం రెడ్ కలర్ ఉంటుంది బుడ్డి. బయటకు వెళ్ళి మెంతి కూర కోసుకురమ్మంటే కోసుకురాని అంటుంది సాయితీ. బయట ఉంది ఫ్రెష్ది, ఇంకా సూపర్ ఉంటుంది తెలుసా వేస్తే. అంత పని నువ్వు చేయొచ్చుగా, నేనే ఎందుకు చేయాలి? ఇవన్నీ ఎవరు చేస్తారా? కూర్చోండి. మిక్సింగ్ చేయటం అంత కష్టం. బుడ్డి ఎదురు మాట్లాడద్దు. మాట్లాడతాను, ఏం చేస్తావు? గుడ్ గర్ల్ లాగా ఉండాలి. ఇదిగో వేసి గుడ్ గర్ల్సే ఎదురు మాట్లాడతాను. ఈ మాటలన్నీ ఎట్లా నేర్చుకుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే నేనే టీవీలు చూపించలేదు, ఫోన్లు చూపించలేదు చిన్నప్పుడు. ఎలా? అదే టీవీ మాట్లాడుతా ఉంటే మేము మాట్లాడంగా, అది దాని సైడ్. నాకే ఒక్కోసారి అర్థం కాదు ఇన్ని మాట్లాడొచ్చినాయి అని. పైగా బుడ్డి ఈ విషయం చెప్దాం అనుకున్నా వీడియోలో. సరే ఇది వేసి చెప్తా ఉండి. ఇది జీరా పౌడర్ అనమాట. బుడ్డి జీరా పౌడర్ తెచ్చుకోవాలి నాన్న మనం. ఇది 1/2 స్పూన్ వేస్తున్నాను. ధనియా పౌడర్ కూడా ఇవ్వను. వైట్గా ఉండే ధనియా, ఇది అయిపోవచ్చింది. మన సంజన నాకు కొంచెం ప్యాక్ చేసి ఇచ్చామండి, అల్లంగానే ఏమైనా చేసుకోవాలంటే ఉంటుందని. దాంట్లో కొంచెం ఉండింది కానీ చేసా. ఇచ్చినా కూడా మళ్ళీ తన ఇండియన్ స్టోర్కి ఆల్రెడీ ఇండియన్ స్టోర్కి వెళ్ళి కొంటుంది, ట్రేడర్ జోస్కి పోయి కొంటుంది, ఆన్లైన్ ఆర్డర్ పెడుతుంది. ఏమేం చేస్తుందో అక్కడే మాకు తెలియదు కిచెన్లో. అదే కదా. మొన్నైతే చికెన్ చేసేసుకుంది. అవును, అదే ఉండి చెప్తా. వద్దు చెప్పాలి. లేదు మా. సరే నువ్వు చెప్పైతే. చెప్పటానికి ఏముంది? సరే ఇది కూడా 1/2 స్పూన్ నానా. తర్వాత కారం, చిల్లీస్ ఆల్రెడీ బాగానే వేసాం కదా, ఒక 2 స్పూన్స్ వేస్తాను బుడ్డి. చిన్న స్పూన్లు ఇయ్యి, పెద్దవి కాదు. 2 స్పూన్స్ పడతాయి కారం, లేకపోతే బాగోదు చోలే కూడా. సాల్ట్ ఎంత వేయాలి? అదే టర్మరిక్ ఎంత వేయాలి? ఎంత నాన్న? 1 స్పూన్ వేయి చాలు. మనం ఏం వేయలేదు కదా ఇప్పటివరకు. ఆ చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ వేసి చూసావు బుడ్డి. మసాలాలు వేసాక ఆ వాటర్ కూడా పీల్ చేసి బాగా కుక్ అవుతుంది అనమాట. చివరిలో ఉన్నప్పుడు ఆ పని చేయాలి. అది వేసేనా? లేకపోతే వేసే 1 స్పూన్తో వేసే పర్లేదు, సరిపోయి చాలు. చోలే వేస్తావా? ఇప్పుడే కాదు నాన్న, ఇవి వేయాలి కదా. ఇది ఈ పౌడర్లు కూడా వేసేసి అప్పుడు వేస్తాను. ఇవి మసాలాలు కూడా కొంచెం కుక్ అయితే బాగుంటది, అందుకని నేను ఆ వాటర్ అయ్యే ముందు వేసి కుక్ అవనిచ్చి ఇప్పుడు అయ్యే బుడ్డి. ఇది ఆమ్చూరా చాట్ మసాలా కొంచెం వేస్తాను. ఇవన్నీ వేసినప్పుడు ఏం తెలుసా, ఇంకొక హైలైట్ చెప్తా మీకు. చోలే మసాలా వేయకపోయినా బాగుంటది, కాకపోతే ఉంది కదా అని నేను కొంచెం వేస్తున్నా. ఇవన్నీ ఇంట్లో ధనియా జీరా చాట్ మసాలా, దాని తర్వాత ఆమ్చూర్ పౌడర్ ఉంది అనుకోండి, ఇంకా చోలే వేయక్కర్లా. అవును, కానీ నువ్వు వేస్తావా చోలే? ఇప్పుడు
ఇప్పుడు కొంచెం వేద్దాం, ఉంది కదా అలాగూ కొంచెం వేస్తే ఎక్కువేను. వీళ్ళకి ఎలాగ ఎక్కువ ఫ్లేవర్లు ఇష్టం ఉండవు పిల్లలకి. ఈ చాట్ మసాలా, దాంచూరు కూడా నన్ను కొంచెం వేద్దాం. చోలే మసాలా లేదు, చోలే చేసుకోక్కర్లేదు అనుకోవద్దు, చాలా బాగుంటుంది. నేను చాలా సందర్భాల్లో లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది కొంచెం వేస్తున్నాను బుడ్డి. ఓకే చాలు, ఇంక చాలు. ఇది చోలే మసాలా, అది డార్క్ కలర్ ఉంది పావు బాజీ. ఓకే, అందుకే నాకు అర్థం అలా రెండు కొంచెం సిమిలర్ అని. 1 స్పూను ఇది ఇంకా సరిపోద్ది, మనం చాలా మసాలాలు వేసాం కదా. సరే బుడ్డి 1.5 వేసానులే, ఓకే కూర ఎక్కువ ఉందని. మ్యాష్ చేయమంటారు. ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా, కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకుంటే అయిపోయిద్ది. ఇది అంటే మ్యాష్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే ఇట్లా మరి చోలే బాగోదు, అట్లా ఉన్నా కూడా బాగోదు బుడ్డి. ఇంక చాలులే నాన్న, ఇంక చాలులే బుడ్డి. ఏది ఎక్కువ కష్టపడదురా, సరిపోయింది. చూడు ఇంకా అవ్వాలా, ఇంకా అవ్వాలి. నీ బలం సరిపోలేదు బుడ్డి. ఊరికి ఇలా అంటే చాలు బుడ్డి, మ్యాష్ లాగా అక్కర్లా కింద దాకా, పైన కొంచెం అటు ఇటు అంటే అయిపోతాయి కొన్నైనా. ఈ చోలే మనం చేసాం కదా, ఒక 20% అలా మ్యాష్ చేసుకోండి. కనిపిస్తుంది కదా బుడ్డి, స్మెల్ కూడా వస్తుంది కదా ఆల్రెడీ. నిజంగానే బాగా స్మెల్ వస్తుంది. చూడు అడుగును బాగానే చేసావు నాన్న, నువ్వు చేసావు, నేను కూడా అక్కడే ఉన్నాను. సరే నువ్వు మిక్స్ చేయనా, నేను లోపల వాటర్ వేస్తా కొద్దిగా. వాటర్ అంతే వేయాలి, కొంచెం వేయాల్సి వచ్చి వేయాలి నాన్న, అందుకే కదా నేను ఈ వాటర్ ఉంచాను. ఒక 2 కప్స్ వేయాలా, మినిమం 2 కప్స్ వేయాలి. ఇదిగో చూడండి, నేను చాలా చోలేనే చేస్తున్నాం కదా, అవును మోస్ట్లీ వాటర్ బాగానే. టమాటాలు చూడండి అన్నీ వేస్తే అసలు ఏం లేదు. నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం వస్తుంది, రేపు ఆఫ్టర్నూన్కి వస్తుంది బుడ్డి. మేము ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయట్లేదు, ఇది మనం ఇందాక ఉంచిన వాటర్ బుడ్డి. ఇంకా కొంచెమైనా వాటర్ పడతాయి బుడ్డి. ఇది అదే కదా డ్రైడ్ మెంతి, కొంచెం మ్యాష్ లాగా చేయాలి, ఒక చేత్తో అయినా చేయాలి. చాలు చాలు బుడ్డి. ఇది అందరూ చేయాలని ఏం లేదు కానీ నేను ముందు కొంచెం ఉడికేటప్పుడు కొంచెం వేస్తాను కొత్తిమీర. అది కూడా మనం కొంచెం స్టెమ్స్ కట్ చేస్తాం కదా, ఆ స్టెమ్స్ వేసేస్తా. వాటర్ ఒక 2 కప్స్ చాలా, ఇంట్లో చాలేనా 1 కప్ వేసినా సరిపోతుంది. వేసేసి కాసేపు చూసి మన సాయంత్రం నీకు అయితే మళ్ళీ వేడి చేసుకుని వేసుకోవచ్చు కదా, ఏమైనా వాటర్ వేడి చేసి అయినా వేయచ్చు. అంతే లేదు అంతే సరిపోవచ్చు, మోస్ట్లీ సరిపోతుంది. 2 కప్స్ మొత్తం అక్కర్లేదు వద్దు, ఇప్పుడే వద్దులే. ఏం అయిపోయిందా ఏంటి రాంది అన్న? ఆల్మోస్ట్ అయిపోవచ్చు, ఒకసారి చూస్తారు కదా అని. అవ్వలేదు. సాయిది టాలెంట్ ఏం తెలుసా, తీసి చూసి అవ్వలేదని పెట్టేసింది. నీకు అవ్వకపోయినా ఈ వైట్ అంతా కొంచెం పోవాలండి చోలే ఉడకాలంటే, అది వేరే విషయం. కలపకపోతే ఎట్ట తెలుస్తుంది, అడుగులు ఉన్నాయి పైకి, అది చూస్తేనే తెలిసిపోతుంది. ఈ వైట్ ఉంది చూసావా, అది పోవాలి. నీకు అప్పుడే రుచిగా ఉండేది. నువ్వేం చేయక్కర్లా, గమ్ముగా సిమ్లో పెడితే దాని పని మీడియంలో పెట్టుకుందాంలే మనం. ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తాం అంతే. నేను ప్లేట్ కూడా రెడీగా తెచ్చుకున్నా, అమ్మ రోటీలు అవి కాలుస్తుంది. సో నాకు 2, కెమెరామెన్కి 1, నీకు మిగతాయమా? నాకు 4, నీకు 2 అంతే. పంచేసుకున్నాం, అయిపోయింది. పెట్టు, పెట్టినా కూడా ఇవి వస్తాయా ఇట్లాంటి చపాతీలు, ఇట్లాంటి ప్యాను, ఈ ప్యాన్ లో చేసిన చపాతీ, ఇట్లాంటి అందమైన కూతురు వస్తారా? రారు కదా కదా బుడ్డి. అంతే అంతే. సంజన ఇప్పుడు అసలు లెగ్సిందో లేగలేదు. సంజన మొన్న చికెన్ చేసుకుంది, అదేగా చెప్తాను, చికెన్ స్టోరీ ఫోటో పెట్టింది. పెట్టి డాడీ చికెన్ చేయటం చాలా ఈజీ, నేను వచ్చి నాకు చేసి పెడతా ఉండు, మమ్మీ అసలు చేయదు కదా, నేను వచ్చి నాకు చేస్తా ఉండు అంటుంది. చెప్పింది బుడ్డి, డాడీ చెప్తుంది మమ్మీ చేయదు కదా, నేను తినను చేయను, నేను సాహితి. చాలా మంది అడుగుతున్నారు కదా వెజిటేరియన్స్ అని, మేమిద్దరం ప్యూర్ వెజిటేరియన్స్, అంటే బై బర్త్, పుట్టిన దగ్గర నుంచి తినం ఇద్దరమే. సంజన వాళ్ళ నాన్న ఇద్దరు తింటారు, మిగతా మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా అందరు, పుట్టిన పిల్లలతో సహా అందరు తింటున్నారు, మేమిద్దరమే. నా జనరేషన్లో నేను బుడ్డి, నీ జనరేషన్లో నువ్వు, మీ జనరేషన్ మీ ఏజ్ వాళ్ళలో ఇంకా నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారా చిన్నపిల్లలు, ఒకళ్ళు ఎవరో ఒకరు కన్వర్ట్ చేస్తారు. సో మేమిద్దరం అయితే తినము. సంజన అయితే మమ్మీతో మండే రెసిపీ ఒక టేక్ ఓవర్ చేసి చికెన్ చూపించిద్దాము చూసుకుంటా. అప్పుడు అమ్మ దూరంగా వెళ్ళిపోయింది అక్కడికో. నేను ఇక్కడ ఉండను, నేను కిచెన్ ఇస్తానా ఇది, బయట చేసుకోండి, బయట చేసుకోండి, నువ్వే అలాగా బుడ్డి. అప్పుడు సాహితి కెమెరా మ్యాన్ అవుతుంది, నేనేమో పక్క నుంచి చూస్తుంటాను. వాళ్ళిద్దరు వీడియోలో వాళ్ళిద్దరు ఉంటారు, అది చేయండి బుడ్డి ఒకసారి. చికెన్ అప్పుడు మేము ఉండవు. అవును, ఇప్పుడే ఐడియా వచ్చింది. సంజన చికెన్ కర్రీ అందరికి తన రూమ్మేట్ కి అందరికి పంచిందంట, అందరికి పంచి బాగుందని హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అది ఎలా తెలుసా, ఒక పక్కన చికెన్, ఒక పక్కన పాస్తా, ఒక పక్కన సౌర్డో బ్రెడ్ తెచ్చుకుందంట, టేడర్ చూసింది, దానిపైన చీజు, అవన్నీ ప్లేట్ లో పెట్టి మాకు ఒక ఫోటో పంపించింది. చికెన్ కూడా ఇండియన్ స్టైల్ చికెన్ కర్రీ చేసింది, కానీ రైస్ లాక పాస్టాతో తిన్నారు. పాస్తా మళ్ళీ సపరేట్ గా చేసుకొని కర్రీ అవుతుంది. రైస్ ఇంకా బై చేయలేదట్టుందిగా, చేసి ఉంటుంది. నేను నెల్లు వచ్చింది,
మొన్న చేసుకుంది వెన్స్డే రోజు. సంజన చేసిన చికెన్ కర్రీ ఆ మీల్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి కామెంట్, మేము ఆ ఫోటో చూపిస్తాం. అసలు అట్లా మీల్ కాదు ఫోటోనే. మీల్ అంటే మళ్ళీ మేమే సంజనానే ఇన్ని రోజులు తర్వాత చేసిందంటే ఇంకెంతసేపు పట్టిద్దాం అది రావటానికి. సరే నాకు బుడ్డి నాకేమనిపిస్తుంది తెలుసా, విడిగా కూర్చున్నావు అనుకో ఇంట్లో గమ్గా సోఫాలో పడుకోనో టీవీ చూస్తానో లేకపోతే ఏదో పని చేసుకుంటే అయిపోద్దా. వీడియో చేసేటప్పుడు నా బుర్ర చాలా ఫాస్ట్ గా తెలివిగా పనిచేస్తుంది. ఎక్కువ మీనింగ్ ఏందంటావు దీనివల్ల? ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేస్తున్నావా? నన్ను రోజు వీడియోలో చేయట్లేదు బుడ్డి, చేసుంటే ఇంకా అసలు ఎంత మన అందరమే చాలా తక్కువ చేస్తామంట బ్రెయిన్ యూజ్ చేయటమే. చాలా బ్రెయిన్ ఉంటది కానీ మనం యూజ్ చేసే చాలా కొంచెం అంట. పెద్ద పెద్ద సైంటిస్టులు ఐన్స్టీన్లే చాలా తక్కువ చేశారు. అలానే 24 hours కదా, రోజుకి ఎన్ని పనులనే చేయొచ్చు. చాలా సార్లు ప్రూవ్ అవుతుంది తెలుసా, 24 hours లో మేము చాలా పనులు చేసిన రోజులు ఉంటాయి. అసలు ఏమి చేయకుండా ఉన్నది తీసుకొని వేడి చేసుకొని తినడానికి కూడా బాధపడి ఓకేలే అనుకున్న రోజులు కూడా ఉంటాయి అన్నమాట. కానీ అట్లా ఉండాలి, కొన్ని డేస్ బిజీ ఉండాలి, కొన్ని డేస్ వెంటనే రిలాక్స్ లోకి వెళ్ళి అప్పుడు హోటల్కి వెళ్ళిపోవడమే. అంతే, రిలాక్స్ అవ్వదలిచినప్పుడు వెళ్ళిపోవడమే. అంతే. నేను అనేది మనీ ఏదో ఖర్చు పెట్టుకొని ఎంజాయ్మెంట్ అని కాదు, చిన్న చిన్న హ్యాపీనెస్ చూసుకోవాలి మనం, లేకపోతే లైఫ్ చాలా సాఫీగా అయిపోయింది కదా బుడ్డి. చూసావు బుడ్డి కలర్ ఎంత బాగుందో? బాగుంది చాలా. ఇప్పుడు దీనిపైన ఏం చేయాలి చెప్పు, నీకు తెలుసు కదా. కొత్తిమీర, గార్నిష్, బటరు, కొత్తిమీర. బటర్ కూడా వేస్తావా? లేదు నాన్న వేస్తాను. చిల్లీ కావాలనుకునే వాళ్ళు జింజర్ ఉంటది కదా బుడ్డి, జింజర్ ని కూడా ఇట్లా స్లాంట్ గా కట్ చేసి జింజర్ పీసెస్ వేసుకోవచ్చు. వీళ్ళు తినరని నేను వేయను కానీ బాగుంటది అట్లా. ఆనియన్స్ కట్ చేసుకున్నాము బుడ్డి, హైలైట్. సాల్ట్ మర్చిపోయా, ఇటు చూసేప్పుడు సాల్ట్ డబ్బా గుర్తొచ్చింది, ఏదో మర్చిపోయారు అనిపించి. సో సాల్ట్ మేము యూజ్ చేసేది సాల్టెక్ సాల్ట్, అందుకని అది కొంచెం కోర్స్గా ఉంది. ఇది మేము తెచ్చింది కోర్స్గా ఉంటుంది. వీళ్ళే సేమ్ ఇట్లా ఎక్కువ బిందు కూడా అమ్ముతారు కానీ మేము అట్లా కర్రీస్ వేడి వాటిలోనే వేసుకుంటాం కాబట్టి ఇది తెచ్చుకున్నాం. నువ్వు చెప్తుంటే నేను చూపించాను బుడ్డి, నీ కెమెరామెన్ నేను అవ్వాను ఇప్పుడు. సేల్స్ పర్సన్వి, నేను వాయిస్, నువ్వేమో యాక్టర్. పోలే బుడ్డి ఇలా అయినా యాక్టింగ్ చేస్తున్నావు కదా. అంతే. అంత ఎన్ని స్పూన్లు వేస్తున్నా? మినిమమా 2.5 వేసా బుడ్డి, సరిపోయింది. నేనేం లేదు క్వాంటిటీ చూసి వేసుకుంటాను కదా, మామూలుగా మెజర్మెంట్స్ అంటే 2.5 వేసాను అనుకో. చిన్న స్పూన్ ఇది అంటే రెండు వేసుకుంటే సరిపోద్ది. చెర్రీ టమాటాస్ వేసామన్నమాట, అది హైలైట్. నేను ఎప్పుడు వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ చాలా బాగుంటుంది నా ఉద్దేశం అయితే. చెర్రీ టమాటోస్ ఫ్లేవర్ కూడా ఈ కర్రీ చాలా సెట్ అవ్వద్దు అనిపించింది. పైగా ఇక్కడ వెజిటేబుల్ సీజన్ కదా, అందరూ చెర్రీ టమాటాస్ అన్ని పండించుకుంటారు కదా మన వాళ్ళందరూ. మంచిగా వాటికి కానీ తెచ్చుకుంటాం, తింటాము, బాగుంటుంది. సరే అయితే కొరియాండర్ వేసేస్తున్నాం. ఇది పైన వేసుకో గార్నిషింగ్ కి. నెయ్యి తీసుకురా, గార్నిషింగ్ కదా యాక్చువల్ గా. నెయ్యి ఇప్పుడు కాదు వేసేది, బౌల్లో పెట్టి కూర వేసి దానిపైన నెయ్యి వేసి దానిపైన సిలాంట్రో వేసి పెట్టాలి. ఇంకా కూర కూడా అయిపోయింది, నేను ప్రస్తుతానికి ఆపట్లేదు, తినేటప్పుడు ఆపుతాను. మమ్మీ టాలెంట్ టైం బుడ్డి. ఏం చేయబోతున్నా? డెకరేషన్ చేయబోతున్నా. సంజన ఉంటే సంజన చేసేది 100%. సంజనాకి ఇష్టం ఇలా చేయటం. ఈజీగా ఇలాంటి బౌల్లో ఒక 2 బౌల్ తినచ్చు. చాలా మంచిది. ఆయిల్ కూడా ఏముంది మా లైక్ మొత్తానికి కూడా ఒక 1 స్పూన్ ఆయిల్ లేదు, జస్ట్ చోలేనే కదా. ఇంకేంటి తీసేస్తాను అన్న 2 ఎందుకు. ఏంది బుడ్డి నీ బాధ? పెట్టేసే తొందరగా, చల్లగా అయిపోయింది. చల్లగా అయినా బాగుంటుంది కర్రీ, కానీ నాకు వేడిగా తింటాము. ఇది ఒక 3 slices కట్ చేశాను. ఇది ఒకటి, ఇది మమ్మీకి ఒకటి, ఇది డాడీకి, ముగ్గురికి 3. నీ దాంట్లో ఇది నీ కర్రీ, అది వేసుకోలే ఏం కాదు, నా కర్రీ నాది. సర్లే ఇచ్చేది, ఏదైతే ఏమైంది అన్ని బట్టరేగా. అది నా ప్లేటు. ఇది అన్యాయంగా ఉంది చూసారా, ప్లేటే మారిపోయింది. సరే, ఎందుకంటే సాయితీ 2 చపాతీలు నేను ఆల్రెడీ ఇందాక తిన్నా కదా ఒకటి. నెక్స్ట్ ఇది వేయాలి కంపల్సరీ, సిలాంట్రో, ఆనియన్స్. బుడ్డి ఆనియన్స్ వేసుకోవాలా? పక్కన పెట్టుకో. వేసుకోవాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి, అవసరం లేదు దీంట్లో, పక్కన పెట్టుకొని తినచ్చు. ఆనియన్స్ నువ్వు పక్కన పెట్టుకుంటావా? అట్లా గార్నిషింగ్ బుడ్డి, గార్నిషింగ్ ప్లేట్. సరే అయితే పెట్టుకో, అయితే నీకు కావాల్సినట్టు. టేస్టింగ్ టైం. భలే మెల్ట్ అయింది కదా బుడ్డి, బటర్ కూడా వేడిగా ఉంది కదా. స్టవ్ ఆపేసామా? ఆపేసాం. అదే డౌట్ వచ్చింది. ఇంకా దీంట్లో మీకు ఒకటి మిస్సింగ్ అనిపిస్తా ఉందేమో వీడియోలో, నీకు అనిపిస్తుందా బుడ్డి? లెమన్ జ్యూస్, కానీ అవసరం లేదు అనుకుంటా. మేము ఆల్రెడీ చెర్రీ టమాటాస్ అన్ని వేసాము. ఇంకొక రీజన్ కూడా చెప్తాను, లెమన్ జ్యూస్ ఇంట్లో అయిపోయింది యాక్చువల్గా, తెచ్చుకోవాలి కాస్ట్కో నుంచి వెళ్ళి.
కదా, లెమన్ జ్యూస్. మేమేమో ట్రిపుల్లో బిజీ ఉన్నాం కదా, కానీ పట్టదు, ఇంకా పట్టదు అనుకుంటా బుడ్డి. ఆమ్చూర్ వేసాము, దాని తర్వాత చెర్రీ టమాటాస్. ఎలా ఉంది? చాలా బాగుంది. నిజంగా లెమన్ జ్యూస్ కూడా అవసరం లేదు, ఎందుకంటే చెర్రీ టమాటోస్ కొంచెం పుల్లగా ఉన్నాయి. అండ్ దెన్ ఆమ్చూర్ పౌడర్ అన్నీ వేసావు కదమ్మా. చాలా చాలా బాగుంది, వేడిగా ఉంది. అండ్ టేస్ట్ కూడా ఇట్లా ఎక్కువ మసాలా లాగా అట్లా అసలు లేదు. మేము ఆ మసాలా లాగా ఎక్కువ చేయను నేను, ఏమి మోస్ట్లీ ఏది చేయను, కానీ ఆ మైల్డ్ ఫ్లేవర్ చాలు, అంతకంటే అవసరం లేదు. బుడ్డి నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళి తిన్నా ఇంత బాగా ఉండదు బుడ్డి, నేను చెప్తున్నా, గ్యారంటీ అది మట్టుకి. చోలేతో తింటే ఇంకా బటోరా. 5 స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు చోలే ఎవరు ఆర్డర్ చేయరు కదా, మేమైతే చేయము. సో నేను దాంతో కంపేర్ చేసుకోలేను మమ్మీ. చోలే భటూరే మంచి కాంబినేషన్ బుడ్డి, మామూలు హోటల్స్లో అయినా నీకు బాగా చేస్తారు. బాగుంది, చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం కుక్ చేసేటప్పుడు వెయిట్ చేయాలి, కానీ దానికంటే జస్ట్ అది వెయిట్ చేయకపోతే చోలే అది ఫ్లేవర్ రాదు. టప్టపా వేసేసి తీసేసాం అనుకోండి బాగోదు. ఒక 10-15 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి బాగా, అప్పుడు బాగుంటుంది. దాని తర్వాత బటూరాతో తింటే ఇంకా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఓన్లీ బటూరా ఒక్కటి చూపిస్తే అప్పుడు 2 కలిపి తినచ్చు, బాగుంటుంది. నేను బటూరా చేయటం కూడా డిఫరెంట్గా చేస్తాను, ఈజీగా చేసుకుంటాను, బాగుంటుంది. చూపించచ్చు అది కూడా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. See you tomorrow in another video. Bye. Free drinks now.